హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక కేంద్ర ప్రభుత్వం జాతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి 2023 సంవత్సరానికి గాను అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. ఆ అవార్డులలో తెలుగు సినిమాకైతే మంచి అవార్డులు అయితే రావడం జరిగింది. తెలుగు సినిమాలలో ఏ సినిమాలకి అవార్డులు వచ్చాయనే విషయం అయితే తెలుసుకుందాం. అలాగే మిగతా భాషలకు సంబంధించి ఏ సినిమాలకి అవార్డులు వచ్చాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక తెలుగుకు సంబంధించి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ సినిమా కేటగిరీలో నేషనల్ అవార్డు హనుమాన్ సినిమాకి వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి బలగం సినిమాకి సంబంధించి 2023లో ప్రతి పల్లెలో తెరలేసుకొని మరి చూసిన సినిమా. ఆ సినిమాకి సంబంధించి ఊరు పల్లెటూరు పాటకు గాను బెస్ట్ లిరిక్ కేటగిరీలో పాటల రచయిత కాసర్ల శ్యామ్కి నేషనల్ అవార్డు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఇంకొక వైపు బేబీ సినిమాలోని ప్రేమిస్తున్న పాటకు గాను బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ అవార్డు PVSN రోహిత్కి ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అలాగే తెలుగుతో పాటుగా వేరే భాషలలో ఏ సినిమాలకి అవార్డులు వచ్చాయనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలయాళం విభాగంలో క్రానికల్ ఆఫ్ ద ఫ్యాడీ మ్యాన్కు అవార్డు రావడం జరిగింది. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో బెస్ట్ సినిమాటోగ్రఫీ లిటిల్ వింగ్స్ తమిళ సినిమాకి అవార్డు రావడం జరిగింది. అలాగే బెస్ట్ స్క్రిప్ట్ విభాగంలో సన్ఫ్లవర్స్కు కన్నడ ఆ సినిమాకి జ్యూరీ అవార్డు రావడం జరిగింది. అలాగే నాన్ ఫీచర్ విభాగంలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ద ఫస్ట్ ఫిల్మ్కి హిందీ సినిమాకి అవార్డు రావడం జరిగింది. అలాగే ఉత్తమ దర్శకుడుగా పీయూష్ ఠాకూర్కి ఆయన ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఇందాకనే ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి. నాన్ ఫీచర్ విభాగంలో ద సీన్ అండ్ 7 విలేజెస్కి ఒడిశాకి అవార్డు అయితే రావడం జరిగింది. ఇక జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ సినిమాకి ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇది 71వ జాతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి అవార్డులని తెలుస్తుంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్. మన డైనమిక్ న్యూస్ని చూస్తున్న మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.